సరస్వతి నది పుట్టింది ఇది ఎక్కడే పుడుతుంది అందులో అక్కడికి వెళ్ళి దిగుతావు వెళ్ళిపో మోక్షమే అక్కడ గంగా నదిలో తేలుతాం అంతే ఇంకా అటెందుకు పదండి వ్యూ చూసావా వ్యూ उधर ही खड़ी हो खड़ा हुए खड़ा वालों ये झोली गिनने वाले यार क्यों मेरी झोली मुझे दे दे वो गिनने वाले मेरी झोली दे జన్మధాన్యం అయిపోయిందండి వ్యాసుడు అమ్మ వ్యాసుడు భారతం రాసిన చోటుకు వచ్చామండి మాటలా ఆషమాషి కాదు ఇక్కడికి వచ్చి రాసిరంటే చూడండి అదేనా మనం వెళ్ళక్కర్లేదట వినాయకుడికి చెప్తారు కదా భారతం రాయమని రాస్తుండగా ఎంత స్పీడ్గా నేను ఎంత స్పీడ్ చెప్తానో తెలుసా అన్నాడట చేస్తుండగా చెప్పేసరికి పెన్నులో ఇంక అయిపోయిందట ఇంకే అయిపోయేసరికి మరి ఇక్కడ మాట కాసి ఇప్పుడు వెంటనే దంతం ఇరిస్తాడట అందుకే ఏకదంతం ఉంది చూసారా దంతం ఎందుకు ఇరిస్తాడంటే అందుకే దంతం అందుకే పోయిందట రాయడానికి ఇండియన్ సంస్కృతి ఎలాంటిదా ఇక్కడ దగ్గరలోనండి వెళ్దామండి బద్రీనారాయణ వెళ్ళాక ఇచ్చేదానండి అది ఏమైంది మళ్ళీ వస్తామేటండి మళ్ళీ వస్తామేటండి దానికే ఉంది ఏమి ఇవ్వ मामगार माजी तुमको कितना साल है एज 85 नमस्कार ఈ ఐరన్ రాడ్కి కించారు పాపం ఈ డోలీ చూడండి డోలీ అంతే ఈ త్రోవని ఎంచుకున్నట్టు పుణ్యం ఇలాంటి భారాలు మోయించడం ఉండదు పాపం అదే పాపం ఏదైనా కర్మఫలం కర్మఫలం అనిపించి కర్మఫలం వదిలేస్తుంది కర్మఫలం పోతుంది నెక్స్ట్ మంచి జన్మ ఈ దేవభూమి ఎంచుకుంది అది మంచి జన్మ వస్తుంది ఫైనల్ వీళ్ళు హెలికాప్టర్ ఎక్కువ సరిపోను కదండి